హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సి వాయిస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం మాక చేపల వేటకు వచ్చాం. మాక చేపల వేట అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మన వీడియోనే వస్తుంది. ఎందుకంటే ఈ వీడియో ఎవరు ఇంతవరకు యూట్యూబ్లో పెట్టలేదు కాబట్టి. ఈ వేటకి సముద్రంలోకి పగలు వెళ్తాం, నైట్ పూట వేట చేస్తాము. అందుకే ఈ వీడియో తీయడం కొంచెం కష్టంగా ఉండిద్ది. పైగా సముద్రం అలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మోంతా తుఫాన్ తర్వాత ఇది మాకు రెండో వేట. ఈ మాక చేపల వేట సాయంత్రం 4 గంటలకు వెళ్ళి నైట్ 12 గంటలకు ఇంటికి తిరిగి వస్తాము. సముద్రం కొద్దిగా ఊపు ఎక్కువగా ఉండటం వల్ల మేము ఇక్కడే అన్నము కూర వండేసుకుని పొట్టులోకి వెళ్ళి, పొట్టు అంటే మేము ఒక 5-6 బార్ల లోతులోకి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నం తినేసిన తర్వాత వల వదులుకుంటాం. నిన్న వేటకు వెళ్ళిన చేపల్లో కొన్ని కూరకు తీసుకున్నాము, అవే ఈరోజు కూర వండుకుంటున్నాము. తోక కొరక 2 గుడ్డాకరాయలు, ఒకటి ఏమో నారన రొయ్య తీసాడు మా వాడు. ఈ పూటకి వండేసుకుని తినిన తర్వాతే ఏటామంది. చేపలు తోముకోవడానికి మేము బోట్లో ఒక రాయి అయితే పెట్టుకున్నాం. అంతకుముందు పండు చేపల వీడియో ఉంది చూడండి మంది. అందులో చేపలు చేసేసి వలలో వేసేసి నీసిపోవడానికి వలలో వేసేసి కొట్టి నీళ్ళల్లో చేపలు అలా చేసాము. సముద్రం చూడండి, సముద్రం నీళ్లు ఎలా బురదగా మురికిగా అయిపోయినాయి. ఈ తుఫాను వల్లే ఇలా అయిపోయింది. సముద్రం అంతా చిలికేసినట్టు అయిపోయి, పైగా వరద నీళ్లు కూడా వచ్చి సముద్రంలోనే చేరుతున్నాయి. కాబట్టి ఈ నీళ్లు ఈ రంగు ఇలా ఉన్నాయి అన్నమాట. Mira,
డబ్బులు కోసం ఎక్కడ కాపాడలేదు చూసుకుంటా అన్నాడు అనుకోకుండా మళ్ళీ వేరేసం కాదు. మేము వదిలిన ఆ ఆంజనేయ స్వామి జెండా ఏదైతే ఉందో ఆ జెండాకి ఒక లైట్ ఉండిద్ది. ఆ లైట్ పొద్దుగుపోయే కొద్ది వెలిగిద్ది అనమాట. ఆ లైట్ ఉండటం వల్ల ఎవరు కూడా బోటు వల మీద పెట్టరు, ఆ జెండా తిరిగి వెళ్తారు. వల మీద పెట్టరు. బోట్ అంటే బోట్లు మన ఒకటే కాదు కదా, సముద్రం మీద బోట్లు వెళ్తూ ఉంటాయి కదా, ఆ వెళ్ళేటప్పుడు ఆ వల మీద పెట్టకుండా ఆ లైట్ కనపడింది కాబట్టి ఆ జెండా తిరిగి వెళ్ళిపోతారు. వల అయితే అయిపోయింది. ఇక మనము 8 దాకా, నైట్ 8 దాకా ఖాళీగా. ఇప్పుడు టైం అయితే 5:15 అయింది. ఇక ఆ వల లాక్కునే టైం దాకా పడుకోవటమైన. బోటు మీద పచ్చ లైట్ ఒకటి కనపడుతుంది చూడండి. ఈ లైటు ప్రభుత్వం వాళ్ళు కొత్తగా ఒక చిన్న మిషన్ ఒకటి బిగించారు బోటు మీద. బోటు తిరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి అంట. మరి మనకైతే అలాగే చెప్పారు. మనం ఏప్రిల్ నెలలో బోట్లు కట్టేస్తాం కదా, ఆ టైంలో మనకి ప్రభుత్వం డబ్బులు వేస్తుంది చూడండి. ఆ డబ్బులు రావంట తిరగని బోట్కి. అందుకే తిరిగే బోట్ ఏదో తిరగని బోట్ ఏదో తెలియడానికే ఈ మిషన్ అని చెప్పారు మాకు. వల మొత్తం 2000 బార ఉంటుంది. ఈ 2000 బార లాక్కోవాలి. లాక్కునేటప్పుడు చేతులు మంట పుట్టిపోతాయి, అంతే. అసలు బొబ్బలు కూడా వస్తాయి ఒకసారి అయితే. ఈ వల మొత్తం లాగేసరికి మనకి 11 అవుతుంది. ఈ వల మొత్తం వాళ్ళే లాగుతున్నారు అనుకో బాగా. నీటి చక్కగా వీడియో తీసుకుంటున్నాడు, వాళ్ళే లాగుతున్నారు అనుకో బాగా. 2 గంటలు 3 గంటలు పట్టింది ఈ వల మొత్తం లాగేసరికి. వీడియో దీని టైంలో నేను లాగుతున్నా. ఈ మాగ చేప వలలో పడిన వెంటనే చచ్చిపోయింది. ఎందుకో కానీ వలలో పడిద్ది చచ్చిపోయింది, కానీ టేస్ట్ మాత్రం ఉండిద్ది. భలే రుచిగా ఉండిద్ది చేప మాత్రం. ఈ చేప శంకులోకి 3 కళ్ళు ఇచ్చేసింది. ఈ చేపని మేము తప్పిస్తాం, లేట్ అవుతుందని మా నాన్న వచ్చేసి తప్పిస్తున్నాం ఈ చేపని. ఏదో ఒక వేట లైవ్ చేద్దాం అనుకుంటుంటే మాకు ఈ సముద్రం మీద సిగ్నల్స్ ఉంటుందా, లైవ్ చేసేవాళ్ళం. లేకపోతే మన ఏట అయితే అయిపోయింది. ఇక చేపలన్నీ ఐస్లో పెట్టేసుకున్నాం. ఈ చేపలన్నీ ఐస్లో పెట్టేసుకుని మనం పొద్దున్నే అమ్ముకుంటాం ఈ చేపలు. ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది కదా, 12 అయింది, 1 గంట అవ్వచ్చు. మనం పొద్దున్నే మార్కెట్లో, నిజాంపట్నం ఫిష్ మార్కెట్లో అమ్మేయటం. ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇంకొంతమందికి వీడియో వెళ్ళిద్ది. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకేం డబ్బులు అవ్వవు, మాకు కొద్దిగా డబ్బులు వస్తాయి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వీడియోలు వెళ్తాయి కాబట్టి, వాళ్ళు చూస్తారు కాబట్టి, మాకు వ్యూస్ వస్తాయి కాబట్టి
మాకు ఎంతో కొంత ఇన్కమ్ అనేది కొంత వచ్చింది. నిజమే చెప్పాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.